చూసుకుందాం. ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, ఆదిలాబాద్ జిల్లా బోత్ రెవెన్యూ డివిజన్ సాధన కోసం అయితే రిలే నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారు. దీంట్లో సకల జనులందరూ కూడా పాల్గొన్నారు. తమ ప్రాంతం అస్తిత్వం ఆత్మగౌరవం కోసం అయితే ఉద్యమం చేస్తా ఉన్నారు బోత్ ప్రజలు. బోత్ అభివృద్ధి కోసం ఎంతటి ఉద్యమానికైతే మేము సిద్ధపడతామో అని అయితే బోత్ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీక్షలకు దిగిన వారికి మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికైతే మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో బోత్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక నిర్ణయం, ఒక ప్రకటన చేయాలని చెప్పేసి బోత్ మండల బోత్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో గత 26 రోజులుగా అక్కడ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇది బోత్ నియోజకవర్గంలోనే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక ప్రధాన వార్తగా, మెయిన్ టాపిక్ గా మారుతోంది, హాట్ టాపిక్ గా కూడా మారుతోంది. ఎందుకంటే ఒకప్పుడు ఒక తాలూకా కేంద్రంగా అన్ని కార్యాలయాలతో, అన్ని ప్రభుత్వ ఆఫీసులతో కళకళలాడినటువంటి ఒక బోత్ నియోజకవర్గం ప్రస్తుతం పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల పూర్తిగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక పేరుకే ఒక నియోజకవర్గంగా ఉంది తప్ప ఆ నియోజకవర్గ కేంద్రంలో మాత్రం ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పేసి అక్కడి ప్రజలు తీవ్రంగా తెచ్చుకుంటున్నారు. అదే విధంగా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం పట్ల వారంతా నిరుత్సాహంగా ఉన్నారు. అందుకే బోత్ రెవెన్యూ డివిజన్ గా కనుక చేసినట్టయితే వారి సమస్యలన్నీ కూడా తీరిపోతాయనేటువంటి ఒక నిర్ణయంతో వాళ్ళంతా కూడా పూర్తిగా, అంటే బోత్ రెవెన్యూ డివిజన్ లోని అన్ని మండలాల ప్రజలు రోజు ఒక్కరి వారిగా ఆ యొక్క రిలే దీక్ష శిబిరానికి వచ్చేసి రిలే దీక్ష చేపడుతున్నారు. ఇది ఈ రోజుకి 26 రోజులుగా అక్కడ కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకైతే అక్కడ ఎలాంటి స్పందన కనపడడం లేనట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏదైతే బోత్ రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ఒక, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసులన్నీ కూడా, ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయనేటువంటి ఒక ఆవేదన అక్కడి ప్రజలు వెళ్ళగలుగుతున్నారు. అంటే ఒక పేరుకు మాత్రం బోత్ రెవెన్యూ డివిజన్ గా ఉంది తప్ప అక్కడ ఎలాంటి వస్తువులు లేవని, అంటే ఏవైనా పనికి వెళ్ళాలంటే అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లేదంటే ఇచ్చోడ మండల కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసులు అన్ని వెళ్ళిపోతున్నాయని, అంటే అంత పెద్ద ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కూడా కనీసం ఒక డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా శోచనీయంగా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే అదొకటే కాకుండా ఒక రెవెన్యూ అంటే ఒక నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సినటువంటి, అంటే మిగతా జిల్లాలోని మిగతా మండలాలన్నీ కూడా అభివృద్ధి చెందుంటే ఒక నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి ఒక బోతులో మాత్రం ఎలాంటి వస్తువులు లేవని చెప్పేసి అక్కడ నాయకులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, తర్వాత ఈ రోజు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడ నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇది ఎలక్షన్ సీజన్ కావడంతో కూడా అన్ని విపక్షాలు, అధికార పార్టీకి చెందినటువంటి ఒక నాయకులందరూ కూడా ఆ యొక్క శిబిరాన్ని సందర్శిస్తున్నారు. ఆ యొక్క వాళ్ళ దీక్షకు సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తుంటే మొత్తం మీద ఇది ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత మాత్రం బోతులో తప్పనిసరిగా ఉండాలనేటువంటి ఒక కోరికని వాళ్ళు బలంగా చాటి చెప్తున్నారు. అంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అనేక, అంటే గత వేసవిలో చూసుకున్నట్టయితే వేసవిలో అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి. కానీ బోత్ నియోజకవర్గంలో కనీసం ఒక ఫైర్ స్టేషన్ లేకపోవడం అనేటటువంటిది చాలా శోచనీయంగా చెప్తున్నారు. దాంతో పాటు అగ్ని ప్రమాదం వల్ల ఆస్తి నష్టమే కాకుండా పలు పంటల నష్టం కూడా జరిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇదొకటే కాదు, అక్కడ కోర్టు బిల్డింగ్ లేదని, తర్వాత కేవలం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ మాత్రం నామమాత్రంగా జరుగుతుంది. కాబట్టి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడి నుంచి పూర్తిగా తరలిపోయినట్టుగా అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా దీన్ని గనక ప్రకటించినట్టయితే, దీని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా గనక ఏర్పాటు చేసినట్టయితే తమ సమస్యలన్నీ తీరుతాయి. ఎందుకంటే అన్ని ఆఫీసులు అక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళ ప్రధానంగా డిమాండ్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే బోత్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఉన్నటువంటి పూర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి ఒక డిమాండ్స్ ఏవైతున్నాయో అన్ని ఏవైతే వెళ్లిపోయినటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయాలను కూడా తిరిగి ఆ బోత్ నియోజకవర్గానికి రావాలి. దాంతో పాటుగా అక్కడ డిఎస్పీ ఆఫీస్ కూడా ఓపెన్ కావాలి. అక్కడి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచి కొనసాగాలి అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళంతా కూడా అక్కడ 26 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ దీక్ష శిబిరాన్ని కూడా అన్ని విపక్షాలకు చెందిన
నాయకులు, తర్వాత అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఆశావహులు ఎవరైతే అక్కడ బోత్ నుంచి పోటీ చేదలుచుకున్నారో, మేము కూడా ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్నామని చెప్పేసేటువంటి ఆ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ యొక్క దీక్ష శిబిరానికి వచ్చేసి సందర్శించి దానికి సంఘీభావం తెలుపుతున్నారు. దాంతో పాటుగా ఆ ప్రజా ప్రతినిధులు అంటే బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అలాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో పాటు మిగతా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళకి ఆ మద్దతు సంఘీభావం తెలుపుతున్నారు. కానీ ఇప్పటికీ అంటే ప్రభుత్వం వరకు ఈ యొక్క సమస్యను తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ సీజన్ లోగానే దాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామనేటటువంటి ఒక హామీని కూడా వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అదే విధంగా ఆ ప్రజా సంఘాలు విపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఇది రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యేంత వరకు కూడా తమ పూర్తి మద్దతు వాళ్ళు చేసినటువంటి ఒక పోరాటాలు కానీ ఏవైనా సరే వాటికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ రెవెన్యూ డివిజన్ లేకపోవడంతో, అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు ఇతర ప్రాంతాలకు తెరలి వెళ్ళిపోవడంతో, అక్కడ ఉన్నటువంటి ఒక ఇచ్చోడకు కానీ ఇటు ఆదిలాబాద్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసులన్నీ కూడా ఇక్కడికి వెళ్లడంతో ప్రతి పనికి వాళ్ళు అయితే ఇచ్చోడా లేదా ఆదిలాబాద్ కు రావాల్సినటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. అంటే ఒక నియోజకవర్గ కేంద్రంగా, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అన్ని ఆఫీసులు ప్రధానంగా ఉన్నప్పుడు ఈ బోత్ విషయంలో మాత్రం ఎందుకు అని చెప్పేసి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో తమ అస్తిత్వం కోసం, తమ ఆకాంక్ష కోసం, తమ బలమైనటువంటి కోరిక కోసం తాము ఈ దీక్షలు విరమించేది లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్ ని నెరవేర్చేంత వరకు తమ దీక్షలు మాత్రం ఆపమని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా ఆ ప్రజలు, ఇతర నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ఒక్కొక్క రోజు ప్రతిరోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే బోత్ నియోజకవర్గంలోని ఎన్నైతే మండలాలు ఉన్నాయో అన్ని మండలాల నుంచి అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, తర్వాత ప్రజలు, సకల జనులు అందరూ కూడా పూర్తిగా వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళంతా ప్రధానంగా బలంగా ఘోషిస్తున్నారు ఒకటే కోరిక, బోత్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. ఈ యొక్క ప్రధాన డిమాండ్ తోనే అందరూ కూడా ఒక్కటయ్యారు. తమ కోరిక నెరవేర్చేంత వరకు, డిమాండ్ సాధించుకునేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లాగా అక్కడనే ఉంటామని చెప్పి చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తున్నట్టయితే వాళ్ళ యొక్క డిమాండ్ రోజు రోజుకు ఉధృతమవుతుందని చెప్పుకుంటే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా 26 రోజులుగా చూసినట్టయితే ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో నాయకులు గాని, తర్వాత ఇతరులుగా సభ్యులు గాని వాళ్ళందరూ వచ్చేసి వాళ్లకు మద్దతు తెలపడం చూస్తుంటే మటుకు వాళ్ళ యొక్క దీక్షలు మాత్రం రోజు రోజుకు ఉధృతమవుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళైతే వెనకడుగు వేసే ప్రసక్తే లేదనిగా చెబుతున్నారు. అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒక సమస్యల్లో ఇదే మెయిన్ సమస్యగా అక్కడ నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే తమ అవసరాలు తీర్చేందుకు ఖచ్చితంగా ఈ యొక్క ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక బోత్ నియోజకవర్గాన్ని, తర్వాత బోత్ నియోజకవర్గంలోనే అన్ని ప్రధాన కార్యకలాపాలు, ప్రధాన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచే కొనసాగే విధంగా చూడాలని చెప్పేసి అక్కడ చెప్తున్నారు వరుణ్. అయితే సత్యనారాయణ చూసుకున్నట్లయితే ఎందుకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేకపోతుంది? అంటే గవర్నమెంట్కి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కానీ లేదంటే ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ వాళ్ళకి బోత్కి సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి వినతి పత్రం అందజేస్తారా? వినతి పత్రం అందజేయకపోయినా ఎందుకు గవర్నమెంట్ 26 రోజుల నుంచి చేస్తున్నా కానీ స్పందించలేని పరిస్థితి ఉంది అక్కడ? అయితే గతంలోనే దీని విషయమై అంటే ఏదైతే ఈ బోత్ ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఒక మెమోరాండం కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దానికి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే వాళ్ళు దీక్షలకు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దీక్షలకు కూడా అంటే ఇక్కడ స్థానిక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బోత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బోత్ ఎమ్మెల్యే బాపురావు కూడా అక్కడికి వెళ్లి ఆ దీక్షలకు వాళ్ళకి కలిసి కేసీఆర్ కాళ్ళు పట్టైనా సరే నేను ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తాను, తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను, అక్కడికి తీసుకెళ్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా వాళ్లకు దగ్గరికి మద్దరు. అయితే కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి ఒక కొన్ని ప్రజాప్రతినిధులు, సర్పంచులు కావచ్చు, తర్వాత ఎంపీటీసీలు కొంతమంది తమ పదవులకు రాజీనామా కూడా చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒక
పడ్డటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ కనీస అవసరాలు తీర్చకపోతే అక్కడ తమకు ఒక ఊళ్ళలో తిరగలేకపోతున్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా కొంతమంది ఇద్దరు ముగ్గురు రాజీనామా చేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అంటే ఓవరాల్ గా ఈ యొక్క విషయం మాత్రం ప్రభుత్వం వరకు వెళ్ళింది. అయితే దాని నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది మనకు మరికొద్ది రోజులు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు నాయకులు అటు ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం వరకు ఆ విషయాన్ని నెరవేర్చి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కైనా సరే ఈ నియోజకవర్గాన్ని ఈడల్లో బోత్ రెవెన్యూ డివిజన్ గా చేస్తాననేటువంటి ఒక సందర్భాన్ని ఆయనకు అక్కడ ఉన్న సాధన సమితి సభ్యులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది వారు.